రేవంత్ రెడ్డి గారు ఆయన సహచరులు ఆ పార్టీ నేతలు ఈ మధ్య సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ సందర్భంగా మాట్లాడుతున్నారు, ఏ అవసర నిమిత్తం చేయదలుచుకున్నారు, ప్రజలకు ఏ జాగృతం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ సోయి ఆ నాయకులకు ఉండట్లేదు. భారతీయ జనతా పార్టీలో 45 ఏళ్లుగా కార్యకర్తగా మొదలుకొని ఈ రోజు కేంద్ర మంత్రిగా ఎదిగిన తీరు ఇక్కడ ప్రజానికానికి అందరు కూడా తెలుసు. తమరు ఏ రకంగా ఎదిగారో కూడా తెలుసు. సూట్ కేసులు మోయలేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని మాత్రమే కిషన్ రెడ్డి గారు మోస్తున్నారు. మీ రాజకీయ ఎదుగుదల అందరికీ తెలిసిన విషయం. అసలు నువ్వు రేపు కాంగ్రెస్ పార్టీలో ఉంటావా ఉండవా కూడా తెలియని పరిస్థితి. నిన్ను ఉంచుతారా తెలియని పరిస్థితి. నీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అని చెప్పి చర్చించుకుంటారు సెక్రటరీ దగ్గరనే. మేం కాదు మాట్లాడేది, మీ కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఎప్పుడు ఊడుతుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అందలా పోటీలు జరిగినప్పుడు ప్యాలెస్ దగ్గరకు వచ్చి డిన్నర్లు చేసిపోవచ్చు. కానీ ఒకే కుటుంబానికి చెందిన 17 మంది చనిపోయినప్పుడు నీకు లోకల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు అక్కడికి, కనీసం కుటుంబాన్ని పరామర్శించినావు. బాధ్యతాయుతమైనటువంటి కిషన్ రెడ్డి గారు అది పార్లమెంట్ తనది కాకపోయినప్పటికీ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించిన సంఘటన తెలుసుకున్న సంగతి అసలు తెలంగాణకు మొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కల్పన చేసిన మొదటి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పాపాన్ని కడుక్కునేందుకు తెలంగాణను మేమే ఇచ్చినామని చెప్పి పెద్ద ప్రచారం చేసుకుంటారు. ప్రజలు పోరాటం చేశారు, పార్లమెంటు ఇచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగా కూడా మీరు చిత్తశుద్ధి ఉంటే UPA1 UPA2లో ఇచ్చినటువంటి నిధులు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత తీసుకొచ్చారు మీరు లెక్కలతో రండి. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ప్రాజెక్టుల విషయం కూడా మేము చర్చకొస్తాం. జనసంఘ పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కార్యకర్తలకు ఆనాడు ఒకటే మాట చెప్పినారు, ఈ పార్టీ రాజకీయ అభివృద్ధి కోసమో అధికారం కోసమో కాదు, దేశానికి అవసరమైతే కార్యకర్తలందరూ కూడా సైన్యానికి మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. మొదటిసారి పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు జనసంఘ్ కార్యకర్తలు తుపాకులు పట్టుకొని సైన్యంతో పోరాటం చేసి విజయం సాధించడం లేదా మీరు ఒకసారి కూర్చోరు. ఆ జనసంఘ్ కార్యకర్తలు చనిపోయినారు, చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అది భారతీయ జనతా పార్టీ యొక్క పరంపర సిద్ధాంతం. నరేంద్ర మోడీ గారు రాకముందు బార్డర్లో ఉన్న పరిస్థితి ఏంది? సైనికులను తలలు నరికేసి డబ్బాలలో బాక్సులో బంధించి మొత్తం ప్యాక్ చేసి బార్డర్ నుంచి బయటకి విసిరేసేవాళ్ళు మన ఇండియా బార్డర్లో. మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళతో చర్చలు జరిపేది. నరేంద్ర మోడీ గారు అట్లా కాదు, నువ్వు ఒక్క శవాన్ని పంపిస్తే నీ యొక్క 10 స్థలాలు ఎగిరిపోతాయని చెప్పి చేసింది.